श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। अंदरिकी नमस्कारम। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి శ్రేయభిలాషులకి మరొకసారి అందరికీ కూడా సవినయమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి మాసం కూడా చెప్పే విషయం గోచార ఫలితాలు 60 నుంచి 65% వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకంలో మాత్రమే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు లేదా ప్రతికూల ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మీ జన్మ జాతకాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగ విద్యా సంబంధ విషయాల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. గోచారంలో ఎగ్జాంపుల్గా ఈ వారంలో మనకి ఎలా ఉండబోతుంది, మనోధైర్యాన్ని నింపుకోవడానికి ప్రతికూలంగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటూ మన యొక్క గమనాన్ని మన ప్రయాణాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే మిమ్మల్ని దిక్సూచిగా చెప్పబడుతోంది. సూచన శాస్త్రం, జ్యోతిషం అనేది సూచన శాస్త్రం కాబట్టి దయచేసి మీరందరూ కూడా అపనమ్మకంగా దీన్ని భావించకండి. నమ్మకంతో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమ లాభాన్ని కలిగిస్తుంది. బాగా ఉందన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూనే అద్భుతమైన పెట్టుబడులు పెట్టడము అలాంటివి చేసుకునే అవకాశం ఉంటుంది. బాగలేదు అన్నప్పుడు అన్ని మానుకొని కూర్చోమని చెప్పడం కాదు, మీ పనులలో జాగ్రత్తని అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పడం మా ఉద్దేశంగా చెప్పబడుతోంది. కాబట్టి జ్యోతిష అంశాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు సంపూర్ణమైనటువంటి విజ్ఞానంతో గ్రహ గమనాలను లెక్కించి అందరూ కూడా చెప్పే విధి విధానాలు కరెక్ట్గా ఉంటాయి. పదాల మార్పు అనేది కొంతవరకు ఉండడం వల్ల ఆయన చెప్పేది నాకు బాగా అనిపించట్లేదు, ఈయన చెప్పేది బాగా అనిపిస్తుంది అన్న భావన కూడా ఏర్పడుతుందన్న విషయం నేను ఈ మధ్య గ్రహించాను. కాబట్టి పదాల అమెరికా స్పెక్యులేషన్స్లో బాగాలేదు అనుకోలు చెప్తే ఆర్థికంగా నష్టపోతారు అని ఒకరు చెప్పవచ్చు. అంటే రెండింటి భావన ఒకటే. షేర్ మార్కెట్లో బాగలేదు అన్న ఆర్థికంగా నష్టపోతారన్న భావన ఒకటే. కాబట్టి పదాల అమరికలో కొంతవరకు వ్యత్యాసం ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు తప్పుడుగా చెప్తున్న విషయాన్ని కూడా కొంతమంది జ్యోతిష పండితులు మీ అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా రాబోతున్నాయి. ముందుగా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మళ్ళీ విజ్ఞాపన చేసుకుంటున్నాను. దయచేసి మీ కామెంట్స్ అన్ని కూడా తప్పకుండా పెట్టండి, విమర్శించండి, నేను వద్దనట్లేదు. కానీ ఆ విమర్శలో స్పష్టమైనటువంటి మంచి పదాల అమరిక ఉండాలి, అంతే తప్ప జుగుప్సాకరమైనటువంటి పదాలను ఉపయోగించడము, ఇతరులని కించపరిచేటువంటి పదాలను ఉపయోగించడం వల్ల మీ విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. మీకు అటువంటి విచక్షణ జ్ఞానం, ఎటువంటి విచక్షణ జ్ఞానము, ఇతరులను మాత్రమే నిందించే విచక్షణ జ్ఞానం మీకుందని భావిస్తూ మీకు మంచి బుద్ధి కలగాలని, ఎవరికి దీనిని అవతల వ్యక్తులని దూషించేందుకు మాత్రమే చేసే కామెంట్స్లని ఉపయోగించే పదాలని ఉపయోగించే వారికి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మీ విమర్శన తప్పకుండా కావాలి. అది మంచి విమర్శ కానివ్వండి, చెడు విమర్శ అయినా సరే దాన్ని స్వీకరిస్తాను నేను అన్న విషయాన్ని మరొకసారి మీకు చెప్తూ ఈ సంవత్సరంలో 2019 ఫిబ్రవరి మాసంలో ఉండబోయేటువంటి జాతక ఫలితాలు, జ్యోతిష్య అంశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేసేటువంటి ఫలితాల్లో భాగంగా 2019 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఒకటో వారంలో అనుకూలతలు, రెండవ వారంలో ప్రతికూలతలు, మూడవ వారంలో అనుకూలతలు, నాలుగవ వారంలో ప్రతికూలతలు, ఐదవ వారంలో కూడా ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. అనగా ఇక్కడ మేము చెప్పే 4 భాగాలు మాత్రం చేస్తాం. ఒకటో వారం రెండో వారం తెలియదండి. మాసము, ప్రథమార్థము, ద్వితీయార్థం అంటారు. మీరు పెట్టుకున్నటువంటి వీక్స్ అన్ని కూడా వేరు. ఇక్కడ వీక్స్ లాగే ఉండదు. ఇక్కడ మొదటి అర్ధభాగము, రెండవ అర్ధభాగం. మొదటి అర్ధభాగంలో మొదటి భాగంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగాభివృద్ధి, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు బలంగా ఉన్నాయి. రెండవ వారంలో తీవ్రమైన విమర్శలు, నమ్మిన వారు మన ఇంట వ్యక్తులే, మన పక్కనున్న వ్యక్తులే మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. దారుణమైన ధన నష్టం కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవ వారంలో విద్యాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. నాలుగవ వారంలో సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉన్నా
మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, అసౌకర్యం, చికాకులు, కోపము, అసహనం, వాహన ప్రమాదం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి వారంలో ఏ కార్యక్రమాలు ఉన్నా చాలా జాగ్రత్తగా అన్ని కూడా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. 4వ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రణాళికలు కూడా మొదటి వారంలోనే పూర్తి చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెబుతుంది. అనగా ప్రణాళికలు కాస్త తొందరగా ఏర్పాటు చేసుకుంటే అనుకూలవంతమైన స్థితి ఏర్పడుతోంది. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో 1వ వారంలో 3వ వారంలో చేసినట్టయితే కాస్త అత్యంత అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చే అవకాశం, ఉద్యోగంలో మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి ప్రమోషన్ కానీ లేదా ఆర్థిక ప్రయోజనాన్ని కానీ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 3వ వారాన్ని 4వ వారాన్ని బాగా వినియోగించుకోండి. ఆ సమయంలో ఆరోగ్య లోపాలు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కాబట్టి అత్యంత ఔషధ సేవ, వైద్యుని సంప్రదించడము, చర్మ సంబంధమైన ఇబ్బందులు, ముక్కు గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం. అలాగే రైతు సోదరులకి తీవ్రమైనటువంటి పంట నష్టము సంభవించే అవకాశం కనబడుతుంది. దిగుబడి ఎక్కువగా ఉందా, ఆకస్మిక వర్షం కానీ లేదా ఈ యొక్క పొలాల్ని కానీ లేదా దాచుకున్నటువంటి దిగుబడి పంటను కానీ నాశనం చేసేటువంటి ఈ యొక్క పందికొక్కులు కానీ అలాంటి వాటి వల్ల కూడా మీకు నష్టము సంభవించే అవకాశం కనబడుతుంది. అది ఎక్కువగా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తించండి. పంట దిగుబడి కోసం అకాల వర్షం కూడా సూచన ఎక్కువగా చెప్పబడుతుంది ఫిబ్రవరి మాసంలో. కాబట్టి పంట దిగుబడి కోసం ప్రయత్నాలు కానీ లేదా పంటలో ఉండేటువంటి పురుగుల వల్ల కానీ లేదా ఏదైనా మందుల వల్ల కానీ కూడా మీ పంట నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ పంటను జాగ్రత్తగా కాపాడే ప్రయత్నాన్ని రైతు సోదరులు బాగా చేయాలి. ముఖ్యంగా వీరు ధాన్యపు గింజలు పండించే పంటలు అనగా శనగ, పెసర్లు, కందుల్లాంటి పంటలు పండిస్తున్నటువంటి రైతు సోదరులకి తీవ్రమైనటువంటి నష్టము సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఈ మాసం మొత్తం కూడా కాస్త 1వ వారం 3వ వారంలో అనుకూలత ఉన్నాయి. 2వ వారం 4వ వారం 5వ వారంలో ఆర్థిక సమస్యలు, చికాకులు, ఇతరుల నుంచి నిందారోపణలు, పూర్తి స్థాయిలో నమ్మిన వారు మోసం చేయడము, అనుకున్నటువంటి పనులన్నీ కూడా వాయిదా పడడము, విదేశాల్లో చికాకులు పడడము, విదేశాల్లో స్థిర నివాస ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కలిగించడము లాంటివి కనబడుతున్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ప్రతిరోజు నుంచి కూడా మాసంలో మొదటి రోజు నుంచి మొదలెడితే మాసంలో ఎండింగ్ రోజు వరకు కూడా మీరు తప్పకుండా పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. గత 4-5 మాసాలుగా జరుగుతున్నటువంటి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని జాగ్రత్తగా గమనించండి. మరి మీరేం చెప్తున్నారు గురుగారు? 1వ వారం లాభం, 2వ వారం నష్టం, 3వ వారం లాభం, 4వ వారం నష్టం, 5వ వారం నమ్మిన వారు మోసం చేయడం, తీవ్ర స్థాయిలో నమ్మిన వారు మోసం అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. ఎవరికి సెక్యూరిటీగా సంతకాలు పెట్టకండి. విద్యార్థులు, పోటీ పరీక్షలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేయండి. మీ దృష్టిని వాట్సాప్ల మీద, ట్విట్టర్ల మీద, ఫేస్బుక్ల మీద కాకుండా రియల్ బుక్ల మీద పెట్టే ప్రయత్నాన్ని చేయండి. మంచి ర్యాంకులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ వారంలో తప్పకుండా మీరు హనుమత్ చాలీసా పారాయణం, హనుమంతుడి ఆరాధన తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. హనుమంతుడికి మినుములతో తయారైనటువంటి పదార్థాలని స్వామివారికి నివేదించి బీద వారికి దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఆశ్చర్యమైనటువంటి విషయం చెప్తాను మీకు. పెరుగు వడని బీద వారికి దానం చేయండి. పెరుగు అండ్ మినుములతో చేసిన వడల్ని బీద వారికి దానం చేయడం వల్ల కూడా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తుంది, ఆవేశం తగ్గిపోతుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. లాంటి మీకు అన్ని కూడా సమయకృతంగా జరిగే అవకాశం, అనగా అన్ని కూడా అనుకూలంగా మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇక వివాహం కాని వారికి ఈ మాసం మొత్తం కూడా అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. మీ ఇంటికి సంబంధాలు తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. తీసుకొచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు. అది మన అయిన వాళ్ళయ్యే ఉంటారు. కాబట్టి ఈ మాసంలో అనవసరపు వ్యక్తుల యొక్క దూషణ కన్నా, శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఈ మాసంలో అటువంటి విషయాల్లో దూరంగా ఉండడం మంచిది. ఈ మాసం మాకు వద్దండి, మేము మార్చిలో పెట్టుకుంటాము, నిశ్చయతాంబూలాలు కానీ లేదా వాటి గురించి చర్చలు కానీ అలా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఖచ్చితంగా వివాహపు తేదీని కూడా ప్రకటించుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో కాకుండా వచ్చే మాసం. లేదండి మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది, ఈ మాసంలో చేసుకోవాలి, ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రమే పెట్టుకోండి. 2వ వారంలో 3వ వారంలో పెట్టుకోకూడదు. 4వ వారంలో 5వ వారంలో పెట్టుకున్నారా అది వ్యతిరేక స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల జోక్యానికి వెళ్ళకండి. సోదరి మళ్ళీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాటకు మాట ఘర్షణ దిగుతే అవకాశం ఉంటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడము, అధికమైనటువంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రయోగించకపోవడం లాంటివి చూసుకున్నట్టయితే అందుకు ఎక్కువగా ఉంటుంది. కేశ సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి, ముక్కు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. కళాకారులకు కూడా కాస్త ఈ అనారోగ్య స్థితి నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. అనగా కళాకారులకు ముఖ్యమైనటువంటివి చెవి, ముక్కు, గొంతు లాంటివి. కాబట్టి వారు చేసేటువంటి కళలని కూడా ఈ యొక్క అనారోగ్యంలో ఉన్నట్టయితే కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కళాకారులకు కింద ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి కూడా పూచికత్తుగా ఉండదనే విషయాన్ని చెప్పాను. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి వారంలో కొంతవరకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. మిగిలిన వారాల కింద జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఎర్రని వస్త్రాన్ని కూడా దానం చేసే ప్రయత్నం చేయడం మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విహారయాత్ర కానీ, విదేశయాత్ర కానీ, తీర్థయాత్ర కానీ కాస్త జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి. నదీ వైపు కానీ, సముద్రం వైపు కానీ విహారయాత్రలు పెట్టుకోకూడదనే విషయాన్ని మీకు గట్టిగా హెచ్చరికగా చెప్పబడుతోంది. అలాగే ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతుంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం, గర్భిణీ స్త్రీలకి కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా మెడికల్ సంబంధించినటువంటి అంటే వైద్య సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ మాసంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. డిస్మిస్ కానీ లేదా మీ ప్రమోషన్ ఆగిపోవడం కానీ, ఉద్యోగంలో నుంచి మనం తొలగించే ప్రయత్నంగా జరగవచ్చును. లంచాల రూపంలో ధనాన్ని తీసుకునే వారు ఈజీగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉంటేనే మీకు మంచి ప్రయోజనకరంగా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా చెప్పబడుతుంది. మేషరాశి వారు అన్ని రకాల ప్రయోజనాలు పొందాలనుకుంటే భగవంతుని ఆరాధన 24 గంటల్లో కనీసం ఒక అరగంట సేపు భగవంతుని కేటాయించండి. లక్ష్మీ ఆరాధన చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మంచిది. సువర్ణ ఆభరణ తయారు చేసేవారు కానీ, లేదా వస్త్ర వ్యాపారం చేసేవారు కానీ, మద్యపాన వ్యాపారం కానీ, ఇనుము సంబంధ వ్యాపారం కానీ వీరికి కాస్త అగ్ని ప్రమాదము, నష్టము సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండి భగవంతుని ఆరాధనతో దాన ధర్మాదులు చేస్తూ శుభమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.